తప్పించుకున్న పాప కేసులో అరెస్ట్ చేస్తారని భయపడ్డాను. కానీ పాప మీద ఫోకస్ పెట్టి నన్ను గుర్తుపట్టకుండా వదిలేశారు. అంటే మీరేనా జయసర్కి తాతయ్య? అవునమ్మా, నన్నేనమ్మా. వాడు ఎంతకాలం పైన ఆ గదిలో బంధించుంచాడు. ఇప్పుడు వాడి గురించి నిజాలు తెలిసి కూడా నువ్వు వాడితోనే ఉండిపోవడానికి రెడీ అయిపోయావని తెగ సంబరపడిపోతున్నాడు. వాడిచ్చి దూరంగా వెళ్ళిపోమ్మా. ఒక అనాథగా పెరిగిన నేను ఇలాంటి అనాథ చావుని చూడలేకపోతున్నాను జన. నువ్వు అక్కడ హ్యాపీగా ఉండు, ఇక్కడ నేను నా జానితో హ్యాపీగా ఉంటా. జాను నేను ఇదేంటి, ఏసీలో కూడా మేడంకి చెమటలు పడుతున్నాయి. మేడం కాఫీ. ఏమైంది మేడం? ఏం లేదు, నువ్వు వెళ్ళు. అంతా సాడిస్ట్ వల్లే. ప్రపంచంలో నన్ను భయపెట్టే వాళ్ళే లేరు. నీతో సహా నా జానుకు నేను, నాకు జాను. రండి సార్. యు ఆర్ లుకింగ్ గార్జియస్ జాను.
మీకోసమే రెడీ అయ్యాను. మీకోసమే ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జాను. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఫ్లైట్కి టైం అవుతుంది. ఫ్లైటా? అవును సార్, ఇవిగోండి టికెట్స్. ఎక్కడికి? మనం గోవాకి వెళ్తున్నాం సార్. ఏంటిది ఇవాళ ఇలా సర్ప్రైజ్ ఇస్తున్నావు? ఏంటి విషయం? సర్ప్రైజ్ ఇది కాదు సార్. 2 డేస్లో మీ బర్త్డే వస్తుంది కదా, అప్పుడు ఇస్తాను అసలైన సర్ప్రైజ్ గోవాలో. ఓ, అంటే నీ బర్త్డేకి నేను సర్ప్రైజ్ ఇచ్చానని నా బర్త్డేకి నువ్వు ప్లాన్ చేసావా? అలాగే అనుకోండి. త్వరగా వెళ్ళండి సార్, టైం లేదు. సరే జాను, జస్ట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. మేడం, ఏంటి మేడం ఇది? నేను విన్నది చూసింది నిజమేనా? ఆ సైకో గాడితో మీరు గోవా వెళ్తున్నారా? అవును భాగ్యం. ఆయన మీకు ఇక్కడ షాకులు ఇస్తుంటే మీరు ఆయన్ని గోవాకి తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇస్తారా? ఎస్, చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. జాను, ఐఎమ్ రెడీ. జాను, జాను, ఐఎమ్ రెడీ. ఓ, వెళ్దామా? కమ్. ఏంటి తులసొచ్చి కొట్టిందా? కొట్టడం కాదు, గ్యాస్ లీక్ చేసి చంపాలని చూసింది. అది కంట్లో నలుసు ఈజీగా తీసేయొచ్చు అనుకున్నాను కానీ గుండెల్లో ముల్లై కూర్చుంది. అయినా ఖుషిని మనం కిడ్నాప్ చేయాలనుకుంటే మధ్యలో వచ్చి ఎవరెత్తుకెళ్లారో అర్థం కావట్లేదు. తులసి మీ ఇంట్లోనే ఉంటే మీకు పదవి రాదేమో కానీ ఖుషి మాకు దక్కకపోతే 1000 కోట్ల ఆస్తి మా చేజారిపోతుంది. ఆస్తి మొత్తం ట్రస్ట్కు వెళ్లకుండా మాకు దక్కాలంటే ఖుషీని ఎలాగైనా ప్రాణాలతో తెచ్చుకోవాలి.